హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏది నిజమైన విన్నర్ అని ఒకసారి చూద్దాం. సినిమాలు సంక్రాంతిలోంచి 2 సినిమాలు అంటే అవుట్ అయిపోయాయండి. భర్తమాసానికి విజ్ఞప్తి, రాజ్యసభ ప్యూర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా. భర్తమాసానికి విజ్ఞప్తి యావరేజ్గా నిలిచింది. ఈ సినిమా నిన్న మొన్న గ్రోత్ చూపితే కొద్దిగా ఏదైనా ఛాన్స్ ఉండగానే ఏం చూపించలేదు. నారి నడుగుమర, అనగనగా ఒక రాజు, మనశంకర వరప్రసాద్ గ్రోత్ గట్టిగా చూపించాయి. ముందుగా అనగనగా ఒక రాజు గురించి చూద్దాం. అనగనగా ఒక రాజు అంటే దాదాపుగా బ్లాక్ బస్టర్ అయిపోయి డబుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుందండి సినిమా అంటే చాలా లాభం, అన్ని ఏరియాలో బ్రేక్ ఏమైనా అయిపోయి అన్ని ఏరియాలో లాభాల్లో పొంది దాదాపు 20 కోట్లు లాభాల్లో ఉందంటే సినిమా. ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్సైట్లు పర్సంటేజ్ చూసి చెప్తున్నాం. ఇంకో 8-9 కోట్లు వచ్చి ఉంటే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా వచ్చి. దీని బ్రేక్ ఈవెన్ 29 కోట్లు. అదేవిధంగా నారి నడుగుమరారండి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 11 కోట్లు అండి. 10,50,00,000 బ్రేక్ ఈవెన్. సినిమా ఇప్పటికే 8 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్గా నిలిచి డబుల్ బ్లాక్ బస్టర్ 2-3 కోట్లు వస్తే డబుల్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది సినిమా. ఇది కూడా సంక్రాంతి విన్నర్కి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ 3 సినిమాల్లో మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, నారి నడుగుమరారి సినిమాల్లో నారి నడుగుమరారి ఎక్కువ సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. హిట్ పర్సంటేజ్ చూస్తే, కలెక్షన్ పరంగా చూస్తే మనశంకర వరప్రసాద్, కలెక్షన్ పరంగా చూడరు, హిట్ పర్సంటేజ్ చూస్తారు కాబట్టి నారి నడుగుమరారి, అనగనగా ఒక రోజు సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మనశంకర వరప్రసాద్ గురించి చూస్తే ఈ సినిమా బ్రేక్ ఎక్కువైపోవడం వల్ల, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పడం వల్ల, ఫ్యాన్స్ ఒకటే, ప్రొడ్యూసర్ ఒకటే, వెబ్సైట్లో ఒకటే చెప్పడం వల్ల ఇది రకరకాలుగా పరిగణిస్తున్నారు జనం. మనశంకర వరప్రసాద్ అన్నది జెన్యూనిటీ లేదండి, కలెక్షన్లో నిజాయితీ లేదు. అందువల్ల ఈ సినిమా రకరకాలుగా పరిగణించి మొన్న అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంట ఫంక్షన్ చేశారు. చిరంజీవి గారి కంటే చాలా టెన్స్లో పడుతున్నారండి. ఎందుకంటే తన కూతురు లైఫ్ ఏమైపోతుందని భయపడుతున్నారు. ఈ సినిమా ఆల్రెడీ చాలా నష్టాల్లో ఉందండి, వాస్తవం. ఈ సినిమా సూపర్ హిట్ అయినా, ఒకవేళ మీ లెక్కల ప్రకారంగా చూసినా ఇది T2B ఓడు కొన్ని వెబ్సైట్లు ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ల ప్రకారం చూపిన వాళ్ళ వెబ్సైట్లు 270 కోట్లు గ్రాస్ చూపిస్తున్నారు, 165 కోట్ల పైగా షేర్ చూపిస్తున్నారు. ఆ విధంగా 40 కోట్ల లాభంలో ఉంది వాళ్ళకు. ఆ విధంగా చూసినా సినిమా సూపర్ హిట్. కానీ సినిమా డిజిటల్ రైట్ కానీ, OTT రైట్స్ కానీ ఎవరు తీసుకోలేదు. ఇంకా మ్యూజిక్ రైట్స్ అంటే టీ సిరీస్ వాడు తీసుకున్నాడు. ఈ సినిమా 250 కోట్లు బడ్జెట్ అక్షరాలు అయిందంటే, మరి అవన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టం. దాదాపు ఇప్పటికే నిర్మాతలు చాలా నష్టాల్లో ఉన్నారంటే, వాళ్ళ ముఖాలు చూస్తే తెలిసిపోతుంది మీకు. ఏ ఈవెంట్ అయినా చూసినట్టు చూడండి, టెన్షన్లో ఉన్నారు. ఒకవేళ ఈ OTT రైట్స్, శాటిలైట్ రైట్స్ ఏమైనా కవర్ చేస్తే ఈ రెండు కలిపి 100 కోట్లు వస్తే వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారండి. లేకపోతే చాలా కష్టం ఉండేది నిర్మాతలకైతే. మనశంకర వరప్రసాద్ సినిమా పరంగా హిట్ అయినా నిర్మాతలకు మాత్రం నష్టాల్లో ఉన్నట్టే. సినిమా హిట్ అయినా హిట్ పంపని నిర్మాతలు సేఫ్ జోన్లో ఉండాలి. అది వాళ్ళకంటే 2 చూడండి, బ్రహ్మాండంగా ఆడిన సినిమా. హిట్ అయినా OTT రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ బిజినెస్ బాగా జరిగింది. రిలీజ్ ముందే నిర్మాతలకి 100 కోట్ల పైగా లాభాలు తెచ్చిపెట్టింది ఆ సినిమా.
అది అంటే బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ 40 కోట్ల వల్ల, చిరంజీవి గారికి రెమ్యునరేషన్ 70 కోట్ల వల్ల ఇక్కడ డిఫరెన్స్ కొద్దిగా తేడా వచ్చింది బడ్జెట్. ఇందులో స్టార్లు కూడా ఎక్కువ ఉండడం వల్ల నయనతార కానీ, మన వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ ఉండడం వల్ల తనకి రెమ్యునరేషన్ ఎక్కువ వేయడం వల్ల ఖర్చు ఎక్కువైంది, బడ్జెట్ ఎక్కువైపోయింది. మన శంకర వరప్రసాద్ సినిమాల పరంగా ఏం పెద్ద ఖర్చు ఉండదు కదా నిర్మాణ వ్యవస్థకే. ఈ విధంగా ఇది ఖర్చు ఎక్కువైపోయింది, స్టార్లు ఎక్కువ పెట్టారు ఇందులో. ఇది నెంబర్ ఆఫ్ స్టార్ మూవీ కదా. బాలస్టార్ మూవీ అలా లేదు, ఆదిపిన్ సెట్ ఉన్నారు కానీ అతను పెద్ద తీసుకోలేదు. బోయపాటి గారు, బాలకృష్ణ గారు ఈ డైరెక్టర్ నిర్మాత కష్టాల్లో ఉన్నారని వాళ్ళ రెమ్యునరేషన్ కూడా కొంచెం కోర్టుకు వేసే సీన్లో వచ్చింది కదా, కోర్టుకు వేసేటప్పుడు కొంత రెమ్యునరేషన్ వదులుకున్నారు. అయినా సరే నిర్మాతలు మళ్ళీ ఇచ్చేసారట సినిమా రిలీజ్ అయ్యి తర్వాత. చాలా చోట్ల కొన్ని అఖండ 2 కొన్ని ఏరియాలో బ్రేక్ ఏమైనా అవ్వలేదు కదా, వాళ్ళందరికీ బయ్యర్లకి బోయపాటి గారు వాళ్ళకి సమాధానం చెప్పి నెక్స్ట్ సినిమా ఇవ్వడం ఏదో సమాధానం చెప్పుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.